హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి గంధమాల వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈరోజు కృష్ణాష్టమి కదండి. మా పాప నిన్ననే మెహందీ పెట్టేసుకుంది. ఇంకా మన రెడీ చేయించాలి. ఇంకా మా పాప ఎప్పుడైనా గోపికమ్మ చేస్తుండే, ఫస్ట్ టైం వాళ్ళ స్కూల్లో స్కిట్ ఉందంట. దానికోసం అనేసి యశోదమ్మని రెడీ చేయమన్నారు. ఓకే, అలా అయినా ఓకేలే అన్నట్టుగా యశోదమ్మ రెడీ చేయడానికి ఆమె ఫ్రెష్ అయి కూర్చుంది. ఇంకా రెడీ చేద్దామని కూర్చున్నాం. మార్నింగ్ పాపం 6:30కి లేచింది పాప. ఇంకా నిద్రలోనే ఉంది, కానీ ఎగ్జైట్మెంట్గా ఉంది. నేను యశోదమ్మను నేను స్కిట్ చేస్తున్నా, కృష్ణుని వాళ్ళ మదర్ని అన్నట్టుగా ఫీల్ అవుతుంది తను. ఇంకా చూడండి ఎలా రెడీ చేస్తున్నానో. పిల్లలకి ఇలా రెడీ చేయించడం అంటే, ఇట్లా ఫెస్టివల్స్ ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం కదండి. ఇంకా మా బాబునైతే ఇంతకుముందు ఉన్న స్కూల్లో అయితే కృష్ణుడికి చేసి ఉండే, కానీ ఈ స్కూల్లో ఇంకా ఫస్ట్ క్లాస్ నుండి ఉండే కదండి. ఇంకా వాడికి ఏం లేదు. పాపం వాడు నాకు లేదా మమ్మీ నాకు లేదా అంటున్నాడు. ఇంకా హాలిడే ఉంటే వాడు కూడా కృష్ణుడిని చేసి ఇట్లా ఫొటోస్ తీస్తుండే కావచ్చు. బట్ హాలిడే లేదు, స్కూల్ ఉంది వాడికి 4 వరకు. ఇంకా వాడు రాడు కదా. ఇంకా ఈమెనే యశోదమ్మలాగా రెడీ చేస్తున్నాను. ఇంకా అల్లరండి మధ్యలో. ఒక్కసారి కుదురుగా కూర్చోదు. ఒక్కొక్కసారి మంచిగా మేకప్ చేసుకుంటుంది. ఇంకా తనకి ఇష్టం లేదనుకో, ఇది ఏమొద్దు నాకు, ఇది నేను అడిగాను, వేరే పెట్టు నాకు, అది వద్దు అనేసి అట్లా మారం చేస్తూ ఉంటుంది. బట్ మంచిగా రెడీ అవుతుంది. నాకు కూడా చాలా ఇష్టం ఆమె రెడీ అవ్వడం కూడా. చాలా బాగా రెడీ చెప్పి అలా అనిపిస్తుంది. ఇంకా నాకు ఆమె రెడీ అవుతుంటుంది. కొందరు అట్లా పిల్లలు కూడా మమ్మీకి సపోర్ట్ చేయరు కదా, మేకప్ చేస్తున్నా ఏం చేస్తున్నా కూడా ఇంకా కదలడము ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కానీ మా పాప మాత్రం మంచిగా కూర్చుంటుంది, అట్లా ఏం చేయదు. తనకు చాలా చాలా ఇష్టం రెడీ అవ్వడం అంటే. ఇంకా మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తుంది, నాకు మిర్రర్ ఇవ్వు, అది ఇవ్వు. చూడండి మిర్రర్ పెట్టుకొని చూస్తుంది. నేను రెడీ చేయించి నాకు తెలియదు అన్నట్టుగా తను మిర్రర్లో ఏది పెట్టినా వెంటనే తీసేసి చూసుకుంటుందండి. అట్లా పిల్లలు అలానే చేస్తారు కదా. చూడండి ఫేస్కి మాత్రం అయిపోయింది. ఇంకా ఐ షేడ్స్ వేసినాను, కొంచెం ఐలైనర్ పెడుతున్నాను పాపకి. ఇంకా మా వాడు మాత్రం ఇంకెంతసేపు రెడీ చేపిస్తావు చెల్లెని, ఇంకా అయిపోలేదా అన్నట్టుగా వాడు అడుగుతున్నాడు. ఇంకా ఫైనల్గా లిప్స్టిక్ పెట్టేసి హెయిర్ స్టైల్ చేసేస్తే కొంచెం బొట్టు కూడా వెరైటీగా ఉంటుంది కదా, పెళ్ళి కూతురు బొట్టులా. గోపికమ్మకి అయితే అలా ఉంటుంది కదా, ఇంకా యశోదమ్మ కాబట్టి ఓన్లీ మిడిల్లోనే కదా. ఇంకా లిప్స్టిక్ పెట్టినాక వెళ్దామన్నట్టుగా లిప్స్టిక్ పెడుతున్నాను ఫస్ట్. ఆయన బొట్టు కూడా పెట్టడం అయిపోయిందండి. చందమామ చాలా బాగుందండి ఫేస్ మాత్రం కదండి, చాలా బాగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ సెట్ పెట్టాను, ఎలా ఉంటుంది సెట్ అవుతుందో పంపిద్దాం, లేకపోతే వేరేది పెడదాం అన్నట్టుగా అది పెట్టి చూసాను. బాగుందిలే అన్నట్టు ఇంకా వదిలేసాను. అయితే ఎప్పుడైనా నేను హాఫ్ జాకెట్ వేస్తాను గోపికమ్మకు. బట్ ఈరోజు యశోదమ్మ కదా, యశోదమ్మ కొంచెం శారీలో నిండుగా ఉంటుంది కదా, శారీలో పంచలా కడదానంటే శారీ వద్దు నాకు హాఫ్ శారీనే కావాలని ఉండే. ఇంకా ఓకేలే ఎలా అయితేంది, హాఫ్ శారీ అయినా శారీ అయినా దానిలాగానే కట్టేయచ్చు అన్నట్టుగా నేను హాఫ్ శారీ లాగా చేశాను, ఫుల్ బ్లౌజ్ వేసాను. ఇంకా అయ్యో దాంట్లో కూడా బాగానే ఉందండి. చూడండి బాగా సెట్ అయింది. ఈ దేనికి ఎలా ఉంటుందో అలానే హెయిర్ స్టైల్ చేస్తే కూడా బాగుంటుంది కదండి. మామూలుగా యశోదమ్మ కానీ కొంచెం ఓల్డ్గా మిడిల్ పాపడ తీసి అలా వేస్తేనే బాగుంటుంది కదా, అందుకని ఇలా చేశాను. చూడండి ఒకసారి. కుదురుగా ఉండట్లేదు. ఇంకా మార్నింగ్ అయింది కదా, ఎగ్జైట్మెంట్లో ఆట ఆడుతుంది. నేను ఒక వైపు రెడీ చేస్తుంటే ఒకవైపు ఆడుకుంటూనే ఉంది తాను. ఇంకా హెయిర్ స్టైల్ చేసేస్తే చున్నీ పెట్టేస్తే అయిపోతుందని హెయిర్ స్టైల్ చేసేస్తున్నాను. ఇంకా అప్పటికి కూడా మార్నింగ్ కదండి, అస్సలు పని అవ్వదు కదా మనకి, త్వరగా చేసేసుకోవాల్సిందే. ఇంకా చూడండి కొంగు పెట్టేస్తున్నాను, హెయిర్ స్టైల్ అయిపోయింది. ఇంకా తనకి ఇలా పైన పాపడ బిళ్ళలా పెట్టి అలా ఉంటేనే బాగుంటుంది కదా, కొంచెం యశోదమ్మకి అలా సెట్ అవుతుంది అన్నట్టుగా ఇది పెట్టేశాను. ఇంకా చూడండి ఆమె ఎంత బాగా పడుతుందో. ఇట్లా సారీ డ్రాపింగ్ లాగా కూడా చేసుకోవచ్చు చున్నీతో అన్నట్టుగా నేను ఫుల్ బ్లౌజ్ వేసాను. ఫస్ట్ హాఫ్ బ్లౌజే తీసాను.
ఇంకా తర్వాత ఫుల్ బ్లౌజ్ వేసాను. గోపికమ్మకైతే 2 సైడ్స్ చున్నీని ఇట్లా పెట్టాలి. ఇంకా యశోదమ్మ కదా కొంచెం అమ్మలాగా ఉండాలనేసి నేను చున్నీ ఫ్రిల్స్ ఇటు కూడా వేసి బ్యాక్ ఉండే చున్నీతోటి ఇట్లా హెయిర్ పైకి పెట్టేశాను. ఇంకా అలా బాగా సెట్ అయిందండి, చాలా బాగుంది. ఇంకా ఆమె కూడా మంచిగా పడుతుందండి, చాలా మంచిగా సపోర్ట్ చేస్తుంది రెడీ అవ్వడానికి కూడా. అస్సలు కొంత పిల్లలు ఇంట్రెస్ట్ చూపించరు కదా, మా పాప మాత్రం చాలా బాగా చూపిస్తుంది ఇలాంటి మేకప్లకైనా రెడీ చేయడానికైనా. అట్లా చేస్తేనే కదండి మనం కాంపిటీషన్కి దేనికైనా కొంచెం ఫ్రీ ఉంటుంది, మనకు చేయాలని కూడా ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కదా పిల్లలకి. అదే అల్లరి చేస్తూ ఏడుస్తూ ఉంటే మనకు చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఇంకా పిన్ను పెట్టేశాను. నెక్స్ట్ సైడ్కి చెంపసాలలాగా చెవులకు చిన్న రింగ్సే ఉన్నాయి కదా, పెడదామన్నట్టుగా పెట్టాను. బట్ ఇంకా ఆమెకు చెవు పెయిన్ వస్తుంది వద్దు అని ఏడుస్తుంది. ఇంకా దాన్ని పెడతా అంటే ఆ రింగ్స్కే పెట్టనీకి వస్తుంది, కాకపోతే ఆమె ఏడుస్తుంది అనేసి తీసేసాను. ఇంకా ట్రై చేశాను, రింగ్స్ ఉంటాయి కదా అవి తీసేసి చేశాను, కానీ తను వినట్లేదు అనేసి ఎలాగో చున్నీ అడ్డం వస్తుంది కదా మమ్మీ వద్దు అని అంటే ఓకేలా అనేసి తీసేసాను. ఇంకా నోస్ పిన్నే ఉంచుకుంటుందో లేదో అనుకున్నా, కానీ బట్ బాగానే ఉంచేసుకుంది. జస్ట్ ఇట్లా పెట్టాను నోస్కి, మళ్ళీ ఊడిపోకుండా స్కూల్లో డిస్టర్బ్ అవుతుంది కదండి. మనం ఎంత సెటప్ చేసినా కూడా స్కూల్లో వాళ్ళు కూడా టీచర్ వాళ్ళు కూడా సెట్ చేయాలంటే ప్రాబ్లం అవుతుంది కదా, అందుకోసమని నేను ముందే సెట్ చేసేసుకుంటాను. అన్ని పిన్స్ కూడా జాగ్రత్తగా పెడతాను. లాస్ట్ టైం కూడా దానికోసం అది వరలక్ష్మి పూజ కోసం రెడీ చేస్తే కూడా పాపం స్కూల్లో మ్యామ్ వాళ్ళే మొత్తం రిమూవ్ చేసి నేను ఎక్స్ట్రా డ్రెస్ పెడితే ఆ డ్రెస్ పెట్టి పంపించారు. ఇంకా ఈరోజు కూడా అలానే అవుతుంది అనేసి నేను ఇంకా పిన్స్ అన్నీ జాగ్రత్తగా పెట్టాను. ఆ రోజు కూడా పిన్స్ అన్నీ జాగ్రత్తగా పెట్టారు, కానీ వాళ్ళు తీశారు. Thank you for watching this video. Please share, subscribe. Bye bye.